ये वाणी है 11 अक्टूबर 1966 की प्रातः क्लास। रिकॉर्ड चला है। कौन आया सवेरे सवेरे। ఈ వాణి 11/10/66 యొక్క ప్రాతः క్లాస్. రికార్డ్ నడిచింది ఉదయమే ఎవరొచ్చారు అని. बच्चों ने क्या सुना? ये कौन आया सवेरे सवेरे। माना सवेरा किसे कहा जाता है? పిల్లలు ఏం విన్నారు? వేకుజామునే ఇక్కడికి ఎవరు వచ్చారు? ఉదయం అని దేన్నంటారు? सवेरा कहा जाता है जब रात का अंत होता है और नए दिन की शुरुआत होती है। भक्ति का गीत है। ఎప్పుడు రాత్రి అంతిమము అయ్యి మరియు కొత్త రోజు మొదలవుతుందో దాన్ని ఉదయం అని అంటారు. భక్తి పాట. भक्ति को अंग्रेजी में फिलॉसफी कहते हैं। భక్తిని ఇంగ్లీష్లో ఫిలాసఫీ అని అంటారు. टाइट देते हैं ना, डॉक्टर ऑफ फिलॉसफी। तो अब फिलॉसफी तो छोटे बड़े सब मनुष्य जानते हैं। బిరుదు లభిస్తుంది కదా డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని. ఇప్పుడు చిన్న పెద్ద మనుష్యులందరికీ తెలుసు ఫిలాసఫీ అంటే ఏమిటో. कोई से भी पूछो ईश्वर कहाँ रहते हैं तो कह देंगे, क्या कह देंगे? सर्वव्यापी है। तो ये भी उनकी फिलॉसफी हुई ना। ఎవరినైనా అడగండి ఈశ్వరుడు ఎక్కడుంటారని, అయితే అనేస్తారు సర్వవ్యాపి అని. ఇదైతే వారి ఫిలాసఫీ అయింది కదా. अब भक्ति मार्ग के शास्त्रों की बात कोई भी बाप सुनते नहीं है। ఇప్పుడు భక్తి మార్గపు శాస్త్రాల ఏ విషయమైనా తండ్రి వినరు. कोई कितना भी भक्ति मार्ग के शास्त्रों की बातें सुनाता रहे, बाप तो एक कान से सुनकर के दूसरे कान से निकाल देते हैं। భక్తి మార్గపు శాస్త్రాల విషయాలు ఎవరు ఎంతగా వినిపించినా తండ్రి ఒక చెవితో విని రెండో చెవితో వదిలివేస్తారు. क्यों नहीं सुनते हैं? बाप क्यों नहीं सुनते? क्योंकि जानते हैं ये सब शास्त्र झूठे हैं और झूठे मनुष्यों के द्वारा बनाए गए हैं। తండ్రి ఎందుకు వినరు? ఎందుకంటే తెలుసు ఈ శాస్త్రాలన్నీ అసత్యం మరియు అసత్యపు మనుష్యుల ద్వారా తయారు చేయబడ్డాయి. मनुष्य जो कुछ भी गाते हैं व शास्त्र आदि पढ़ते हैं वो सब है भक्ति। మనుష్యులు ఏవైతే గాయనం చేస్తున్నారో లేక శాస్త్రాలు మొదలగునవి చదువుతున్నారో అవన్నీ భక్తి. भगवान तो एक ही है। భగవంతుడైతే ఒక్కరే. कोई भी भक्ति को ज्ञान का सागर नहीं कहेंगे। ఏ భక్తుడికైనా జ్ఞానసాగరుడు అని అనలేరు. कोई कितना भी बड़ा भक्त हो ज्ञान का सागर नहीं हो सकता और ना उनमें ज्ञान है। ఎవరు ఎంత పెద్ద భక్తుడైనా వారు జ్ఞానసాగరుడు కాలేరు మరియు వారిలో జ్ఞానం ఉండదు. जैसे नारद को बहुत बड़ा भक्त माना जाता है लेकिन उनको ज्ञान का सागर नहीं कहेंगे। నారదుణ్ణి ఎలాగైతే చాలా పెద్ద భక్తుడిగా గౌరవిస్తారు కానీ వారిని జ్ఞానం యొక్క సాగరుడు అని అనరు. चारों तरफ चक्कर लगाते रहते हैं। भक्ति में चक्कर लगाते हैं ना। నాలుగు వైపులా చక్రం చుడుతూ ఉంటారు. భక్తిలో చక్రం చుడుతూ ఉంటారు కదా. नारद भी कौन सी दुनिया में चक्कर काटते हैं? चारों ओर चक्कर काटते हैं, कहते हैं चलो बैकुंठ। నారదుడు కూడా ఏ ప్రపంచంలో చక్రం చుడుతూ ఉండేవారు? నాలుగు వైపులా చక్రం చుడుతూ ఉండేవారు. పదండి వైకుంఠం అని. दूसरों से कहते हैं खुद बैकुंठ में वास नहीं करते। రెండో వారితో అంటారు కానీ స్వయం వైకుంఠంలో నివసించరు. तो ये ज्ञान हुआ या भक्ति हुई? वो ज्ञान सागर के बच्चे नहीं है। क्या जो ज्ञान देने वाले हैं दूसरों को वो ज्ञान सागर के बच्चे नहीं हैं। कहते हैं कि हम ज्ञान देते हैं। కనుక ఇది జ్ఞానమా లేక భక్తి అయిందా? ఇతరులకు జ్ఞానం ఇస్తారు కానీ స్వయం వారు జ్ఞానసాగర పిల్లలు కాలేరు
అంటారు మేము జ్ఞానం ఇస్తామని. ज्ञान सागर बाप को कोई भी नहीं जानते हैं, ना उनका अपन को बच्चा समझते हैं। జ్ఞానసాగరుడి తండ్రి గురించి ఎవరికీ తెలియదు, స్వయం మేము వారి పిల్లలం అని అనుకోవటం లేదు. अभी तुम तो भक्ति को नहीं मानते हो। ఇప్పుడు మీరైతే భక్తిని ఒప్పుకోవటం లేదు. वो सब भक्ति करते हैं भगवान से मिलने के लिए, परंतु भगवान को तो जानते ही नहीं, तो मिलेंगे कैसे? భగవంతుడితో కలవటానికి వారందరూ భక్తి చేస్తూ ఉంటారు, కానీ భగవంతుని గురించి తెలియకపోతే ఎలా కలుస్తారు? मिलने से पहले जानना तो पड़े ना। కలిసే ముందే తెలుసుకోవాలి కదా. भक्ति से क्या फायदा होगा, उनको ये भी पता नहीं है। భక్తితో ఏమిటి లాభం అనేది ఇది కూడా వారికి తెలియదు. तो बहुतों को टाइटल मिलता है डॉक्टर ऑफ फिलॉसफी। చాలా మందికి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అనే బిరుదు లభిస్తుంది. उनकी बुद्धि में तो एक ही बात है कि ईश्वर सर्वव्यापी है। వారి బుద్ధిలో ఒక్క విషయమే ఉంటుంది, ఈశ్వరుడు సర్వవ్యాపి అని. वो इसी को फिलॉसफी समझते हैं और इसी फिलॉसफी से गिरते चले आए हैं। వారు దానినే ఫిలాసఫీ అని అనుకుంటారు, మరియు ఆ ఫిలాసఫీతోనే కిందికి పడిపోతూ వచ్చారు. क्यों? सर्वव्यापी समझेंगे तो बुद्धि कहाँ भटकेगी? सब जगह भटकेगी। ఏమిటి సర్వవ్యాపి అనుకోవటం వలన బుద్ధి ఎక్కడ తిరుగుతుంది? అన్ని స్థానాల్లో తిరుగుతుంది. अगर एक व्यापी जान ले तो बुद्धि एक में ही जाएगी, अनेकों से बुद्धि निकल जाएगी। ఒకవేళ ఒక్క వ్యాపినే తెలుసుకుంటే బుద్ధి ఒక్కరి మీదకే వెళ్తుంది, బుద్ధి అనేకుల నుండి తొలగిపోతుంది. इसलिए कहा उनकी इस फिलॉसफी से गिरते ही चले आए। इसको कहा जाता है धर्म की ग्लानि। అందుకే అన్నారు వారి ఫిలాసఫీ వలన కిందకి పడిపోతూ వచ్చారు అని. దానిని ధర్మం యొక్క నింద అని అంటారు. हम कोई भी मनुष्य से शास्त्रों का ज्ञान आदि सुन नहीं सकते। మనం శాస్త్రాల యొక్క జ్ఞానం మొదలగునవి ఏ మనుష్యుల ద్వారా వినలేము. क्या कोई मनुष्य आकर के हमको कोई भी शास्त्रों का ज्ञान सुनाए तो हम एक कान से सुनेंगे, दूसरे कान से निकाल देंगे। ఏంటి ఏ మనుష్యులైనా ఏ శాస్త్రాల యొక్క జ్ఞానాన్నైనా మనకు వినిపించినా మనం ఒక చెవితో విని రెండో చెవితో వదిలివేస్తాం. कोई कहे हमारी बात सुनो या किसी बात में प्रश्न उत्तर करे, बोलो हम ये कुछ भी वाद विवाद नहीं कर सकते। మాట వినండి అని ఎవరైనా అంటే, లేక ఏ విషయంలోనైనా ప్రశ్నోత్తరం చెయ్యండి అని అంటే, అయితే చెప్పండి కొంచెం కూడా మేము వాద వివాదం చేయలేమని. ये वाद विवाद करने की हमको दरकार नहीं है। మాకు ఈ వాద వివాదం చేయవలసిన అవసరం లేదని. हम कोई मनुष्य से पढ़े हुए नहीं है, हमको पढ़ाने वाला स्वयं भगवान है और सब मनुष्य मनुष्यों द्वारा पढ़े हुए हैं। మేమేమి ఏ మనుష్యుల ద్వారా చదువు చదివిలేము, మాకు చదువు చదివించేవారు స్వయం భగవంతుడు, మరియు మనుష్యులందరూ మనుష్యుల ద్వారా చదివి ఉన్నారు. वेद शास्त्र आदि सब मनुष्यों से ही पढ़ते हैं और बनाए भी ये वेद शास्त्र मनुष्यों ने। వేదశాస్త్రాలు మొదలగునవన్నీ మనుష్యుల ద్వారా చదువుతారు, మరియు మనుష్యులే వేదశాస్త్రాలు తయారు చేశారు. जो वेद शास्त्र मनुष्यों ने बनाए हैं वो वास्तव में जब भगवान आते हैं उसी समय की यादगार बनाई। ఏవైతే వేదశాస్త్రాలు తయారు చేశారో అవి వాస్తవంలో భగవంతుడి తండ్రి ఎప్పుడు వస్తారో ఆ సమయం యొక్క యాదగారు తయారై ఉంది. भगवान भी आते हैं तो पहले पहले कौन सी वाणी उच्चारण करते हैं? భగవంతుడు కూడా వచ్చేటప్పుడు మొట్టమొదట ఏ వాణి ఉచ్చరిస్తారు? शास्त्रों में लिखा है कि ब्रह्मा के मुख से वेद निकले। శాస్త్రాల్లో రాశారు బ్రహ్మ ముఖం ద్వారా వేదాలు వచ్చాయని. विद माने होता है जानना, जानकारी, విద్ అనగా పరిచయం, తెలుసుకోవటం. और वेद माना असलियत की जानकारी को कहा जाता है वेद। వేద్ అనగా సారం యొక్క జ్ఞానాన్ని వేదం అని అంటారు. तो ब्रह्मा के मुख से जो वेद निकले
वो तो स्वयं वास्तव में भगवान ने बोला था। బ్రహ్మముఖం ద్వారా ఏవైతే వేదాలు వచ్చాయో అవి వాస్తవంలో భగవంతుడే స్వయం చెప్పారు. भगवान आकर के कोई शास्त्रों को रिफर नहीं करते, वो तो आकर के डायरेक्ट बोलते हैं। భగవంతుడు వచ్చి శాస్త్రాల్ని ఏమీ రిఫర్ చెయ్యరు, ఆయనైతే వచ్చి డైరెక్ట్గా చెప్తారు. जैसे और धर्म पिताएं आए, उन्होंने डायरेक्ट कोई आकर के शास्त्रों को नहीं पढ़ करके सुनाया। ఎలాగైతే వేరే ధర్మపితలు వచ్చారో వచ్చి శాస్త్రాలు వారు చదివి వినిపించలేదు. मोहम्मद ने कुरान नहीं पढ़ करके सुनाई, మొహమ్మద్ ఖురాన్ చదివి వినిపించలేదు. गुरु नानक ने गुरु ग्रंथ साहब पढ़ करके नहीं सुनाया, उन्होंने आकर के डायरेक्ट बोला, बाद में उनके शास्त्र बनाए गए। గురునానక్ గురు గ్రంథ సాహెబ్ చదివి వినిపించలేదు, వారు వచ్చి డైరెక్ట్గా చెప్పారు, తరువాత అనేక శాస్త్రాలు తయారు చేయబడ్డాయి. तो ऐसे ही भगवान भी आकर के ब्रह्मा के मुख से वेदवाणी का जिसे उच्चारण किया, जो शब्द बोले ज्ञान किए, उनको वेद कह दिया गया। భగవంతుడు కూడా అలాగే వచ్చి బ్రహ్మముఖం ద్వారా ఏ వాణిని వేదవాణిని ఉచ్చరణ చేశారో, ఏ శబ్దాలు చెప్పారో జ్ఞానానివి, దానిని వేదం అని అంటారు. असलियत की जानकारी कहा गया। సారం యొక్క జ్ఞానం అని అంటారు. लेकिन ये भी बता दिया कि जो ब्रह्मा के मुख से बोला जा रहा है उसको गीता ज्ञान अमृत नहीं कहेंगे, वो अमृत नहीं है। కానీ ఇది కూడా చెప్పారు, బ్రహ్మముఖం ద్వారా ఏదైతే చెప్పబడి ఉన్నదో దాన్ని గీతా జ్ఞానామృతం అని అనరు, అది అమృతం కాదు. क्या ये वेद जैसे बाद में वेदों का मंथन किया गया, ब्राह्मण बने, उनकी व्याख्या हुई मनन चिंतन मंथन करके, वो वेद तो मनुष्यों के बनाए हुए थे। ఈ వేదం ఎవరు తరువాత వేదాన్ని మంతం చేశారో బ్రాహ్మణ్గా అయ్యారు, మనం చింతన మంతం చేసి వాటి వ్యాఖ్యలు తయారయ్యాయి. ఆ వేదాలు మనుష్యుల ద్వారా తయారు చేయబడ్డాయి. उनकी फिर व्याख्या की, मनन चिंतन मंथन चला। తరువాత వాటికి వ్యాఖ్యలు చేశారు, మనన చింతన మంతన నడిచింది. शतपथ ब्राह्मण वगैरह बने, आरण्यक बने, उपनिषद बने। సత్పత్ బ్రాహ్మణులు మొదలగు వారు తయారయ్యారు, అరణ్యకులు తయారయ్యాయి, ఉపనిషత్తులు తయారయ్యాయి. और एक ही एक टीकाएं की टीकाओं के ऊपर टीकाएं होती चली गई, व्याख्याएं होती चली गई। మరియు ఒక్కొక్క వ్యాఖ్యల మీద వ్యాఖ్యలు తయారవటం జరిగింది, వివరణ అవుతూ వచ్చింది. वास्तव में भगवान जब इस सृष्टि पर आते हैं, వాస్తవంలో భగవంతుడు ఈ సృష్టి మీదకి ఎప్పుడు వస్తారో और जो आकर के हमको जानकारी देते हैं सृष्टि की असलियत की जानकारी आदि मध्य अंत की, మరి వచ్చి మనకి సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం యొక్క సారపు జ్ఞానాన్ని ఇస్తున్నారు. वो असलियत की जानकारी के ऊपर जो बच्चे मनन चिंतन मंथन और विचार सागर करते हैं, ఆ సారం యొక్క జ్ఞానం మీద ఏ పిల్లలు మనన చింతన మంతన మరియు విచార సాగరం చేస్తారో उन बच्चों के द्वारा जो असलियत निकलती है, मक्खन निकलता है, अमृत निकलता है, ఆ పిల్లల ద్వారా సారం వస్తుంది, వెన్న వస్తుంది, అమృతం వస్తుంది. उससे हर आत्मा के अपने अपने अनेक जन्मों की कर्म कहानी क्लियर हो जाती है। దాని ద్వారా ప్రతి ఆత్మ వారి వారి అనేక జన్మల యొక్క కర్మ కథ క్లియర్ అవుతుంది. बाकी उन शास्त्रों को पढ़ने से तो कोई अपने जन्मों अनेक जन्मों को जानता नहीं है। మిగిలింది ఆ శాస్త్రాన్ని చదవటం వలన స్వయం వారి అనేక జన్మల్ని ఏమీ తెలుసుకోరు. ये तो ईश्वरीय ज्ञान है। ईश्वर आकर के हर आत्मा को अपने अपने अनेक जन्मों की थ्योरी बता देते हैं। ఇదైతే ఈశ్వరీయ జ్ఞానం. ఈశ్వరుడు వచ్చి ప్రతి ఆత్మ యొక్క వారి వారి అనేక జన్మల యొక్క థియరీని చెప్తున్నారు. वो व्यास तो मनुष्य ठहरा, व्यास कोई भगवान नहीं थे। ఆ వ్యాసుడైతే మనిషి,
వ్యాసుడేమీ భగవంతుడు కారు. भगवान ये शास्त्र बनाते नहीं है, ये सब है मनुष्यों के बनाए हुए ग्रंथ। భగవంతుడు ఏమీ ఈ శాస్త్రాలు తయారు చేయరు. ఇవన్నీ మనుష్యులచే తయారు చేయబడ్డ గ్రంథాలు. गुरु नानक भी देहधारी था, देहधारी भक्ति करेंगे और सिखावेंगे। గురునానక్ కూడా దేహదారి, దేహదారుల భక్తి చేస్తారు మరియు నేర్పిస్తారు. ये सब भक्ति मार्ग है, इनको ज्ञान नहीं कहा जाएगा। ఇవన్నీ భక్తి మార్గం, దీనిని జ్ఞానం అని అనరు. ज्ञान से तो ब्रह्मा का दिन हो जाता है। జ్ఞానంతో బ్రహ్మ యొక్క పగలు వస్తుంది. असलियत की जानकारी जब मिलती है तो ब्रह्मा का दिन। ఎప్పుడు సారం యొక్క జ్ఞానం లభిస్తుందో అది బ్రహ్మ యొక్క పగలు. ब्रह्मा का दिन अर्थात कोई भी इधर उधर भटकता नहीं है। బ్రహ్మ యొక్క పగలు అంటే అర్థం ఎవరు అటు ఇటు దారి తప్పి తిరగరు. ज्ञान लेने के बाद भी अगर कोई इधर उधर भटकता रहे गुरुओं के पास, ठोकरें खाता रहे, तो क्या समझा जाएगा? इसकी बुद्धि में ज्ञान बैठा ही नहीं। జ్ఞానం తీసుకున్న తర్వాత కూడా ఒకవేళ ఎవరైనా గురువుల దగ్గర అటు ఇటు దారి తప్పి తిరుగుతూ ఉంటే, దెబ్బలు తింటూ ఉంటే మరి వారిని ఏమనుకోవాలి? వారి బుద్ధిలో జ్ఞానం కూర్చోలేదు అని. भक्ति से होती है अंधियारी रात। భక్తి ద్వారా అవుతుంది అంధకారపు రాత్రి. ये भी गाया हुआ है, भक्ति के साथ साथ जो मनुष्य इसको सुनावेंगे तो अंधियारी रात में धक्का खाना ही सिखावेंगे। ఆయన కూడా ఇది ఉంది. మనుషులు భక్తి తోడుతోడులో ఎవరికైనా వినిపిస్తే కనుక అంధకారపు రాత్రుల్లో దెబ్బలు తింటమే నేర్పిస్తారు. अभी हम ब्राह्मणों की दुनिया में क्या हो रहा है? మన బ్రాహ్మణ ప్రపంచంలో ఇప్పుడు ఏమవుతుంది? जो कुछ बोला गया, जिसे हम कहते हैं कागज की मुरली, वो कागज की मुरली, उस मुरली को सुनाया जाता है। ఏవైతే చెప్పబడి ఉన్నాయో వాటిని మనం కాగితపు మురళీలు అంటున్నామో ఆ మురళీల్ని వినిపించటం జరుగుతూ ఉంది. तो अगर मुरली को सुनाने से सदगति हो जाए, फिर तो गीता से भी सदगति हो जानी चाहिए थी। ఒకవేళ మురళి వినటంలోనే సద్గతి అయినట్లయితే మరి గీతతోనే సద్గతి అవ్వాల్సి ఉంది. वो संस्कृत गीता पढ़ते पढ़ते सदगति होनी चाहिए ना। ఆ సంస్కృతి యొక్క గీతని చదివి చదివి సద్గతి అయిపోవాల్సి ఉంది కదా. भगवान तो आकर के डायरेक्ट मुख से सुनाते हैं। భగవంతుడైతే వచ్చి డైరెక్ట్ ముఖం ద్వారా వినిపిస్తున్నారు. जो भी डायरेक्ट मुख से सुनाते हैं उसके सदगति होती है। ఏదైతే డైరెక్ట్ ముఖం ద్వారా వినిపిస్తున్నారో దాని ద్వారా సద్గతి అవుతుంది. ब्रह्मा के मुख से सुनाया, वो तो वेदवाणी सुनाई। ఏదైతే బ్రహ్మ ముఖం ద్వారా వినిపించారో అదైతే వేదవాణి వినిపించారు. उस वेदवाणी का मंथन जब बच्चे करते हैं और उन नंबरवार बच्चों में परमात्मा फिर से प्रवेश करके उस मंथन का संकलन होता है। ఆ వేదవాణిని పిల్లలు ఎప్పుడు మంతం చేస్తారో మరియు ఆ పిల్లల్లో తిరిగి పరమాత్మ ప్రవేశించి ఆ మంతని యొక్క సంగ్రహం చేయటం జరుగుతుంది. एक एक आत्मा की अनेक जन्मों की हिस्ट्री खुलती है, तब गति सदगति होती है। ఒక్కొక్క ఆత్మ యొక్క అనేక జన్మల చరిత్ర తెరవబడుతుందో అప్పుడు గతి సద్గతి అవుతుంది. कहते भी हैं ज्ञान से गति होती है, ज्ञान से सदगति होती है। అంటారు కూడా జ్ఞానంతో గతి సద్గతి అవుతుందని. तो ज्ञान योग से जो गति सदगति होती है उसको करने के लिए स्वयं परमात्मा को प्रैक्टिकल मौजूद होना चाहिए। అయితే జ్ఞాన యోగాలతో ఏదైతే గతి సద్గతి అవుతుందో వాటిని ఇవ్వటానికి స్వయం పరమాత్మకి ప్రత్యక్షంగా హాజరవ్వాల్సి ఉంది. ऐसे नहीं कि भगवान ज्ञान सुना करके चला जाता है, फिर वो उसके बनाए उसके बोले हुए शास्त्रों को पढ़ने से हमारी सदगति हो जाए। ఇలాగని కాదు, భగవంతుడు జ్ఞానం వినిపించి వెళ్ళిపోతారు, తిరిగి ఆయన చెప్పి ఉన్న శాస్త్రాలు చదవటం వలన మా సద్గతి అయిపోతుందని.
अंधेरी रात में धक्के खाते हैं मनुष्य गुरुओं के पास। అంధకారపు రాత్రిలో మనుష్యులు గురువుల దగ్గర దెబ్బలు తింటూ ఉంటారు. यहाँ तो हम जान गए हैं कि एक से ही सदगति होनी है। ఒక్కరి ద్వారానే సద్గతి అవుతుంది అని ఇక్కడ మనం తెలుసుకున్నాం. तुमको तो ये ज्ञान सुनाने वाला है रूहानी बाप। మీకు ఈ జ్ఞానం వినిపించేవారు ఆత్మిక తండ్రి. रूहानी बाप ही असली फिलॉसफी सुनाते हैं और वो एक ही बार आकर के समझाते हैं। అసలైన ఫిలాసఫీని ఆత్మిక తండ్రి వినిపిస్తారు మరియు వారు ఒక్కసారి వచ్చి అర్థం చేయిస్తారు. क्या एक ही बार आकर के समझाते हैं? क्यों? यज्ञ के आदि में प्रजापिता में नहीं आए थे? आए थे ना? ఎందుకు ప్రజాపితలో యజ్ఞం ఆదిలో రాలేదా? వచ్చారు కదా. फिर ब्रह्मा में नहीं आए क्या? आए ना? ब्रह्मा में भी आए। अब ब्रह्मा ने शरीर छोड़ दिया। తిరిగి బ్రహ్మలో రాలేదా ఏమిటి? బ్రహ్మలో కూడా వచ్చారు కదా. బ్రహ్మ కూడా శరీరం విడిచిపెట్టేశారు. फिर उसके बाद नहीं आते हैं क्या? फिर त्रिमूर्ति शिव क्यों कहा गया? మరి దాని తర్వాత రాలేదా ఏమిటి? మరి త్రిమూర్తి శివ అని ఎందుకన్నారు? इसका मतलब है कि आदि में जब आए थे तो वो तो ज्ञान का बीजारोपण माँ में किया गया। దీని అర్థం ఎప్పుడు ఆదిలో వస్తారో అదైతే జ్ఞానం యొక్క బీజారోపణ తల్లిలో వేయటం జరిగింది. जो माँ में बीजारोपण किया जाता है वो तो गुप्त कार्य होता है, वो बच्चे नहीं जान सकते। మాతలో ఏదైతే బీజారోపణ చేయటం జరుగుతుందో అదైతే గుప్త కార్యం. అది పిల్లవాడైతే తెలుసుకోలేడు. उसकी तो बात ही छोड़ दो। बाकी ब्रह्मा के तन में आए, वो ब्रह्मा का तन तो माँ है। వారి విషయమే వదిలేయండి. మిగిలింది బ్రహ్మతనులో వచ్చారు. బ్రహ్మతనువైతే మాత. वो बाप के रूप में बच्चों को गति सदगति का भरोसा देने वाला रूप नहीं है। అది తండ్రి రూపంలో పిల్లలకి గతి సద్గతి యొక్క వారసత్వం ఇచ్చే రూపం కాదు. माँ के द्वारा बच्चों को जन्म मिल सकता है, ज्ञान की पालना मिल सकती है, जैसे छोटे छोटे बच्चों को पालना मिलती है, लेकिन गति सदगति नहीं मिल सकती। తల్లి ద్వారా పిల్లలకి జన్మ లభించగలదు, జ్ఞానం యొక్క పాలన లభించగలదు. ఎలాగైతే చిన్న చిన్న పిల్లలకి పాలన లభిస్తుందో కానీ గతి సద్గతి లభించదు. गति माना आत्मा गतिवान हो जाए। గతి అంటే ఆత్మ గతివంతంగా అవడం. जो मन बुद्धि रूपी आत्मा है उसमें गति आ जाए, जड़त्वमय न रहे। మనస్సు బుద్ధి రూపి ఆత్మ ఏదైతే ఉందో దానిలో గతి రావాలి, జడత్వమై ఉండరాదు. मन बुद्धि चलायमान हो जाए, ऐसी चलायमान हो जाए कि एक एक वाक्य की गहराई में जाने योग्य हो जाए। అనగా మనస్సు బుద్ధి ఎలాంటి చంచలనం అవ్వాలంటే ఒక్కొక్క వాక్యం లోతులోకి వెళ్ళే యోగ్యంగా అయిపోవాలి. बाप जो कुछ बोला ब्रह्मा के मुख से, उस ब्रह्मा के मुख से बोली हुई एक एक बात की गहराई को पकड़े। తండ్రి బ్రహ్మ నోటి ద్వారా ఏదైతే చెప్పారో ఆ బ్రహ్మ నోటి ద్వారా వెలువడిన ఒక్కొక్క విషయం యొక్క లోతుని పట్టుకోవాలి. जिसे कहते हैं ज्ञान सागर के तल्ले में जाना। దీనినే అంటారు జ్ఞాన సాగరం యొక్క లోతులోకి వెళ్ళటం అని. जो गहराई में घुसेंगे उनको रतन मिलेंगे। ఎవరు లోతులోకి చొరబడతారో వారికి రత్నాలు లభిస్తాయి. बुद्धि को चलाएंगे तो बुद्धि चलायमान बनेगी, तीक्ष्ण बुद्धि बनेगी। బుద్ధిని నడిపిస్తే బుద్ధి చంచలనం అవుతుంది, తీక్షణ బుద్ధి అవుతుంది. और बुद्धि से काम नहीं लेंगे तो बुद्धि तीक्ष्ण नहीं बन सकती। బుద్ధితో పని తీసుకోకపోతే బుద్ధి తీక్షణంగా అవ్వదు. तो बताया कि वो एक ही बार आते हैं। कब आते हैं? అయితే చెప్పారు వారు ఒక్కసారే వస్తారు. ఎప్పుడు వస్తారు? न माँ के रूप में आते हैं। भगवान को कभी स्त्री रूप में देखा?
कहीं सुना? भक्ति मार्ग में भी नहीं कहते हैं कि भगवान स्त्री रूप में आता है। తల్లి రూపంలో రారు. భగవంతుడికి ఎప్పుడైనా తల్లి రూపంలో చూసారా? ఎక్కడైనా విన్నారా? భక్తి మార్గంలో కూడా అనరు భగవంతుడు స్త్రీ రూపంలో వచ్చారని. किस रूप में आता है? कोई न कोई पुरुष चोला दिखाया जाता है। ఏ రూపంలో వస్తారు? ఏదో ఒక పురుష రూపాన్ని చూపిస్తారు. तो भगवान तो आते ही हैं पुरुष चोला धारण करके। భగవంతుడైతే వచ్చేదే పురుష శరీరాన్ని ధారణ చేసుకొని. ब्रह्मा के रूप में पुरुष रूप दिखाया गया, दाढ़ी मूछ वाला दिखाया गया, लेकिन आखिरी तो वो माँ का ही रूप था ना। గెడ్డాలు మీసాలు ఉన్న పురుష రూపంలో బ్రహ్మ రూపంలో చూపించారు. కానీ ఆఖరికి అది తల్లి రూపమే కదా. माँ का स्वरूप संपन्न नहीं होता, बीच में ही शरीर छोड़ दिया। తల్లి రూపం సంపన్నం కాదు, మధ్యలోనే శరీరం విడిచిపెట్టేశారు. शरीर छोड़ने के बाद वो आत्मा अभी भी कोई न कोई बच्चों में प्रवेश करके पुरुषार्थ कर रही है, क्योंकि कृष्ण की सोल है। శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ ఆత్మ ఇప్పటికీ కూడా ఎవరో పిల్లల్లో ప్రవేశించి పురుషార్థం చేస్తున్నారు. ఎందుకంటే కృష్ణుని ఆత్మ. कृष्ण की सोल जब तक संपन्न न बने तब तक और दूसरे बच्चे भी संपन्न नहीं बन सकते। ఎంతవరకు కృష్ణుని ఆత్మ సంపన్నం కాదో అంతవరకు వేరే ఇతర పిల్లలు సంపన్నం కాలేరు. पहले बच्चा, बाप पहले बच्चे को आगे रखता है और बच्चे बाप को पहले आगे रखते हैं। फादर सोच सन और सन सोच फादर। మొదట తండ్రి పిల్లవాడికి ముందుంచుతారు, మరి పిల్లవాడు తండ్రిని ముందుంచుతారు. ఫాదర్ సోస్ సన్స్, సన్ సోస్ ఫాదర్. तो बच्चा बाप की प्रत्यक्षता में लगा हुआ है, भले शरीर छोड़ दिया। తండ్రి ప్రత్యక్షతలో పిల్లవాడు లగ్నమై ఉన్నారు, భలే శరీరం విడిచిపెట్టేశారు. किस रूप में लगा हुआ है? वो बच्चा भी शरीर छोड़ने के बावजूद भी एडवांस में गया। ఏ రూపంలో లగ్నమై ఉన్నారు? పిల్లవాడు శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా అడ్వాన్స్లోకి వెళ్ళారు. कोई बच्चे हैं जो शरीर सहित पुरुषार्थ कर रहे हैं। శరీర సహితం పురుషార్థం చేసే ఎవరో పిల్లలున్నారు. यज्ञ के आदि में उन्होंने बहुत पुरुषार्थ किया। యజ్ఞం ఆదిలో వారు చాలా పురుషార్థం చేశారు. ये कहने प्रकार क्योंकि उनकी बुद्धि को भोजन नहीं मिला। సరైన విధానంలో వారి బుద్ధికి భోజనం లభించలేదు. बुद्धिमान बाप के वो डायरेक्ट बच्चे थे। బుద్ధివంతుడైన తండ్రికి వారు డైరెక్ట్ పిల్లలు. यज्ञ के आदि में भी बाप से जुड़े हुए थे, तो बुद्धि का भोजन न मिलने के कारण वो वहां से टूट गए। యజ్ఞం ఆదిలో తండ్రితో కలిసి ఉండేవారు. బుద్ధి యొక్క భోజనం లభించలేని కారణంగా అక్కడి నుండి విడిచి వెళ్ళిపోయారు. अभी भी ऐसे देखा जाता है। ఇప్పటికీ అలా చూడటం జరుగుతుంది. कोई बहुत होशियार पढ़े लिखे लोग आते हैं और साधारण कोई ब्रह्मा कुमार या कुमारी उनको समझाता है। కొందరు చాలా తెలివిగా చదువుకొని రాసుకునే వారు వస్తారు. మరి వారికి ఎవరో సాధారణ బ్రహ్మకుమార్ లేక బ్రహ్మకుమారి అర్థం చేయిస్తారు. उनकी समझ में बहुत सी बातें नहीं आती हैं, वो प्रश्न पूछते हैं, ठीक से जवाब नहीं मिलता है। చాలా విషయాలు వారికి అర్థం కావు. వారు ప్రశ్నలు అడుగుతారు, సరైన సమాధానం లభించదు. तो उनकी बुद्धि जो है वो फैसला नहीं कर पाती ये राइट है या रॉन्ग। అప్పుడు వారి బుద్ధి ఇది రైటా లేక రాంగా అని నిర్ణయం తీసుకోలేదు. भले ये ज्ञान सही है, लेकिन पूरा जवाब न मिलने के कारण शांत नहीं होते। భలే ఈ జ్ఞానం సరైనదే, కానీ పూర్తి జవాబు లభించని కారణంగా శాంతి కాలేరు. तो ऐसे यज्ञ के आदि में जो बच्चे थे, शुरुआत में ज्ञान तो था नहीं। అలాగే యజ్ఞం ఆదిలో ఏ పిల్లలు ఉండేవారో మొదట్లో జ్ఞానమే ఉండేది కాదు. कोई ओम ओम ध्वनि का उच्चारण होता था, ओम मंडली नाम था। ఆ ఓం ఓం ధ్వని యొక్క ఉచ్చారణే అవుతూ ఉండేది. ఓం మండలి పేరు ఉండేది. बाद में जो पुरानी संस्कृत की गीता थी, उस गीता के अर्थ सुनाए जाते थे। తర్వాత ఏదైతే పాత సంస్కృతి గీత ఉండేదో ఆ గీత యొక్క అర్థాన్ని వినిపించేవారు.
अब गीता के अर्थ सुनाने से ज्ञान संपूर्ण होता नहीं है, आदि का ज्ञान था। ఇప్పుడు గీత అర్థం వినిపించటం వల్ల జ్ఞానం సంపూర్ణం కాదు, ఆది యొక్క జ్ఞానం. जैसे छोटे छोटे बच्चों को आ आ ई ऊ सिखाया जाता है, చిన్న చిన్న పిల్లలకి ఎలాగైతే ఆ ఆ ఈ ఈ ఊ ఊ నేర్పిస్తారు, उस समय पूरी बातों का जवाब नहीं मिला और जवाब न मिलने के कारण वो बच्चे टूट गए। ఆ సమయంలో పూర్తి విషయాల జవాబు లభించదు, మరి జవాబు లభించని కారణంగా ఆ పిల్లలు వదిలిపోయారు. बाद में ब्रह्मा में जब परमात्मा शिव ने प्रवेश किया, क्योंकि ओरिजिनल जो पिता था वो तो चला गया, తరువాత బ్రహ్మలో పరమాత్మ శివ్ ప్రవేశించారు. ఎందుకంటే ఎవరైతే అసలైన తండ్రి ఉండేవారో వారు వెళ్ళిపోయారు. टाइटलधारी आया, तो टाइटलधारी ब्रह्मा में प्रवेश करने के बाद जो वाणी चलाई है वो धारा प्रवाह से माउंट आबू में 18 साल चलाई गई, 68 तक। టైటిల్దారి వచ్చారు. టైటిల్దారి బ్రహ్మలో ప్రవేశించిన తర్వాత మౌంట్ ఆబులో ధారా ప్రవాహంగా ఏదైతే వాణి నడిచిందో అది 68వ సంవత్సరం వరకు 18 సంవత్సరాలు నడిచింది. उस वाणी में पूरा सार आ गया, जिसे शास्त्रों में कह दिया वेदवाणी। लेकिन उस वेदवाणी से गति सदगति नहीं हो सकती। ఆ వాణిలో మొత్తం సారం వచ్చేసింది. దానిని వేదవాణి అని శాస్త్రాల్లో అంటారు, కానీ ఆ వేదవాణితో గతి సద్గతి కాలేదు. क्या अपनी गोट तो न सचड़े, वो वेदवाणी। ब्रह्मा भी उस वेदवाणी के गहराई के अर्थ को नहीं समझ सके। ఎంత విచారసాగర మంతనం చేస్తే అంత నష పెరుగుతుంది. ఆ వేదవాణి లోతు యొక్క అర్థాన్ని బ్రహ్మ కూడా అర్థం చేసుకోలేదు. एक तरफ रोज बोलते रहते थे विनाश ज्वाला ऐसे रुद्रज्ञान यज्ञ कुंड से प्रज्वलित हुई, ఒకవైపు రోజు అంటూ ఉండేవారు వినాశ జ్వాల ఈ రుద్రజ్ఞాన యజ్ఞకుండం నుండి ప్రజ్వలితమైందని. और दूसरी तरफ ये भी बोलते थे कि 10 वर्ष में दुनिया का विनाश हो जाएगा। మరి రెండో వైపు ఇది కూడా అనేవారు 10 సంవత్సరాల్లో ప్రపంచం వినాశనం అయిపోతుందని. तो उनकी बुद्धि में उस समय क्या आया? ఆ సమయంలో వారి బుద్ధిలో ఏమిటి వచ్చింది? जो 10 वर्ष में दुनिया का विनाश हो जाएगा, वो उनकी बुद्धि में बाहर की दुनिया आई या ब्राह्मणों की दुनिया का विनाश हो जाएगा, ये आया। వారి బుద్ధిలోకి బయట ప్రపంచం 10 సంవత్సరాల్లో వినాశనం అయిపోతుందని వచ్చిందా, లేక బ్రాహ్మణుల ప్రపంచం యొక్క వినాశనం అయిపోతుందని ఇది వచ్చిందా? उनकी बुद्धि में आया बाहर की। इसका मतलब बहिर्मुखी हुए या अंतर्मुखी हुए? बहिर्मुखी बुद्धि थी। వారి బుద్ధిలోకి వచ్చింది. ఎవరో అన్నారు బయట ప్రపంచం యొక్క వినాశనం అవుతుందని. దీని అర్థం బాహ్య దృష్టి వారయ్యారా లేక అంతర్ముఖులయ్యారా? బాహ్య దృష్టి బుద్ధి అయ్యింది. बाप तो बच्चों को पढ़ाने आए, बच्चों का परिवर्तन करने आए हैं। बच्चों की जो दुनिया है उसमें परिवर्तन लाना है। తండ్రి అయితే పిల్లల్ని చదివించటానికి వచ్చారు, పిల్లల్ని మార్చటానికి వచ్చారు. ఏదైతే పిల్లల ప్రపంచం ఉందో దానిలో పరివర్తన తేవాలి. तो ब्रह्मा की बुद्धि में भी वो बातें असली गहराई तक नहीं बैठी। బ్రహ్మ బుద్ధిలో కూడా ఆ విషయాలు శుద్ధమైన లోతు వరకు కూర్చోలేదు. जब ब्रह्मा की बुद्धि में ही जो पहला बच्चा है सृष्टि का, उसकी बुद्धि में ही नहीं बैठेगा तो दूसरों की किसकी बुद्धि में बैठेगा? ఎవరు సృష్టి యొక్క మొదటి పిల్లవాడైనా బ్రహ్మ బుద్ధిలోనే కూర్చోదో అప్పుడు ఇంకెవరి బుద్ధిలోనైనా కూర్చుంటుందా? और जो बाप के रूप में पार्ट बजाने वाली आत्मा थी वो तो थी नहीं। మరియు తండ్రి రూపంలో పాత్ర అభినయించే ఏ ఆత్మ ఉండేదో వారైతే లేనేలేరు. तो ब्रह्मा ने जब शरीर छोड़ा, 18 साल की वाणी पूरी हुई। ఎప్పుడు బ్రహ్మ శరీరం విడిచిపెట్టారో అప్పటికి 18 సంవత్సరాల వాణి పూర్తయింది. 18 पुराण प्रसिद्ध है, 18 उपनिषद प्रसिद्ध है, 18 పురాణాలకి ప్రసిద్ధి ఉంది, 18 ఉపనిషత్తులకు ప్రసిద్ధి ఉంది. 18 महाभारत में महारथी प्रसिद्ध है। మహాభారతంలో 18 మహారథులకు ప్రసిద్ధి ఉంది. तो 18 का ये विशेष महत्व है। కనుక ఈ 18కి విశేష మహత్యం ఉంది.
ये महत्व ब्रह्मा के शरीर छोड़ने के बाद यज्ञ के आदि वाली आत्मा जब दोबारा यज्ञ में आती है जन्म लेकर के, तो वो निमित्त बन जाती है दूसरी मूर्ति का स्वरूप बनने के लिए। బ్రహ్మ శరీరం విడిచిపెట్టిన తరువాత యజ్ఞం ఆదివాలి ఆత్మ జన్మ తీసుకొని ఎప్పుడు రెండోసారి యజ్ఞంలోకి వస్తుందో అది రెండో మూర్తి యొక్క స్వరూపంగా అవటానికి నిమిత్తం అవుతుంది. पहली मूर्ति ब्रह्मा, ब्रह्मा के द्वारा ब्राह्मण धर्म की स्थापना। మొదటి మూర్తి బ్రహ్మ, బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మం యొక్క స్థాపన. नंबरवार ब्राह्मण तैयार हुए। బ్రాహ్మణులు నెంబర్ వారుగా తయారయ్యారు. कोई ने 1%, कोई ने 100%, कोई ने 50% पवित्रता की धारणा करना सीख लिया। కొందరు 1%, కొందరు 100%, కొందరు 5% పవిత్రతని ధారణ చేయటం నేర్చుకున్నారు. क्योंकि प्योरिटी की परिभाषा तो सबकी बुद्धि में एक जैसी नहीं बैठ सकती। ఎందుకంటే పవిత్రత యొక్క పరిభాష అందరి బుద్ధిలో ఒకలా కూర్చోదు. परमात्मा बाप आते हैं तो पवित्रता और योग ये दो बातें सिखाती है। పవిత్రత మరియు యోగం అనే ఈ రెండు విషయాలు పరమాత్మ తండ్రి వచ్చి నేర్పిస్తారు. पवित्र बनो और योगी बनो। పవిత్రంగా అవ్వండి, యోగిగా అవ్వండి. अगर पवित्र बनते रहेंगे तो योग सहज लगता रहेगा। పవిత్రంగా ఒకవేళ అవుతూ ఉంటే యోగం సహజం అనిపిస్తుంది. पवित्र नहीं बनेंगे तो याद आ ही नहीं सकती, याद भूल जाएगी। పవిత్రం కాకపోతే యాద్ రానే రాదు, యాద్ మర్చిపోతారు. साकार की भी याद नहीं आ सकती तो निराकार ज्योति बिंदु की भी याद नहीं आ सकती। సాకారుడి యాద్ రాదు, నిరాకార జ్యోతిర్బిందు కూడా యాద్ రారు. और योगी बनो। మరియు యోగిగా అవ్వండి. चलो कोई सहज याद नहीं आती है, भूल हो जाती है, तो कोई हाथ पांव बांध करके जबरदस्ती याद में बैठता है, नहीं हम तो याद करेंगे। అరే సహజ యాద్ ఏమీ రాకపోతే మర్చిపోతే కొందరు కాళ్ళు చేతులు బంధించి బలవంతంగా యాద్లో కూర్చుంటారు. లేదు మేము యాద్ చేస్తామని. तो हिम्मत करते हैं याद करने की, प्रैक्टिस करते हैं। యాద్ చేయటానికి ధైర్యం చేస్తారు, అభ్యాసం చేస్తారు. तो अगर प्रैक्टिस करेंगे, हिम्मत करेंगे तो बाप की मदद मिलती है। ఒకవేళ అభ్యాసం చేస్తే, ధైర్యం చేస్తే తండ్రి సహయోగం లభిస్తుంది. अच्छा चलो नीचे गिर गए, फिर से हिम्मत करके याद करो। మంచిది, సరే కిందకు పడిపోయారు, తిరిగి ధైర్యం చేసి యాద్ చేయండి. तो जो ऐसे याद करते हैं उनकी फिर प्योरिटी की पावर बढ़ती है और वो फिर आगे बढ़ते हैं। ఎవరు అలాంటి యాద్ చేస్తారో తిరిగి వారి పవిత్రతా శక్తి పెరుగుతుంది మరియు వారు ముందుకు వెళ్తారు. तो दोनों एक दूसरे के पूरक हैं। परमात्मा बाप की याद से पवित्रता स्वतः बढ़ती है और पवित्रता बढ़ती है तो याद खूब अच्छी तरह से आती है। అయితే రెండింటికి ఒకదానికొకటి పూరించేవి. పరమాత్మ తండ్రి యాదతో పవిత్రత స్వతహా పెరుగుతుంది మరియు పవిత్రత పెరిగితే యాద శ్రేష్టంగా మంచి రీతిలో వస్తుంది. अब क्योंकि 63 जन्मों का हिसाब किताब है, ఇప్పుడేమో 63 జన్మల లెక్కాచారాలు ఉన్నాయి. ड्रामा में शूटिंग हो रही है, 63 जन्मों की रील घूम रही है। డ్రామాలో షూటింగ్ అవుతూ ఉంది, 63 జన్మల రీల్ తిరుగుతూ ఉంది. उस रील में ये बात भी नुदी हुई है कि बनी बनाई बन रही, अब कुछ बने नहीं। ఆ రీల్లో ఈ విషయం కూడా ఇమిడి ఉంది. ఏమంటే తయారు చేయబడింది, ఇప్పుడు ఇంకా తయారవటానికి ఏమీ లేనిదని. कब बनी? जो बनी बनाई है वो कब बनी है? नहीं, 63 जन्मों में जिसने जैसे जैसे जो कर्म किए, अच्छे कर्म किए, तो इस समय जो रील घूम रही है ना शूटिंग पीरियड में, वो अच्छी अवस्था बनाई गई। ఏదైతే తయారయ్యిందో అది ఎప్పుడు తయారైంది? ఎవరో 63 జన్మల్లో మంచి కర్మ చేశారో అది ఈ సంఘంలో షూటింగ్ పీరియడ్లో ఏదైతే రీల్ తిరుగుతూ ఉందో
అది మంచి స్థితిని తయారు చేస్తుంది. और जो बुरे कर्म किए हैं, 63 जन्मों में बुरे कर्म भी तो किए हैं, तो बुरे कर्म किए हैं वो हमारी अवस्था जब रील घूमती है तो अवस्था खराब हो जाती है. చెడ్డ కర్మలు కూడా 63 జన్మల్లో చేశారు. ఆ చెడ్డ కర్మల అనుసారంగా సంగమిగి షూటింగ్ పీరియడ్లో మన అవస్థ పాడైపోతుంది. तो बनी बनाई बन रही, अब कछु बननी न. తయారు చేయబడ్డా ఇప్పటికీ తయారవటానికి ఏమీ లేనిది. पुरुषार्थ क्यों करे? हैं? पुरुषार्थ इसलिए करें कि जो कुछ बनी है वो हमें पता नहीं है. తిరిగి పురుషార్థం ఎందుకు చెయ్యాలి? ఎందుకోసం పురుషార్థం చెయ్యాలంటే ఏదైతే తయారైందో అది మనకు తెలియదు కనుక. हमने कब कब कितने खराब कर्म किए हैं, कब कब कितने अच्छे कर्म किए हैं, उसका हमको मालूम नहीं. ఇప్పుడెప్పుడు మనం ఎంత చెడ్డ కర్మ చేసాము, ఎప్పుడెప్పుడు ఎంత మంచి కర్మ చేసాము అనేది మనకు తెలియదు. कोई कोई तो ऐसे पुरुषार्थी भी है कि जब विघ्न बाधाएं ज्यादा आती हैं, परेशानियां ज्यादा आती हैं, तो उनका पुरुषार्थ और तीव्र हो जाता है. కొందరు అలాంటి పురుషార్థీలు కూడా ఉంటారు. ఎప్పుడు విఘ్నాలు బాధలు పెరుగుతాయో, ఇబ్బందులు పెరుగుతాయో అప్పుడు వారి పురుషార్థం ఇంకా తీవ్రమైపోతుంది. देखना ध्यान से, कोई ऐसे पुरुषार्थी भी है. ధ్యానంతో చూడండి, అలాంటి పురుషార్థీలు కూడా అక్కడక్కడ ఉన్నారు. अष्टदेव में आने वाले पुरुषार्थी ऐसे ही होंगे. అష్టదేవుల్లో వచ్చే పురుషార్థీలు అలాగే ఉంటారు. नवरत्नों में आने वाले पुरुषार्थी ऐसे ही तीक्ष्ण होंगे कि जब जब उनके सामने विशेष विघ्न आएंगे. నవరత్నాల్లో వచ్చే పురుషార్థీలు అలాంటి తీక్షణంగా ఉంటారంటే వారి ఎదుట ఎప్పుడెప్పుడు విశేష విఘ్నాలు వస్తాయో माया ज्यादा ही वायलोरा डालेगी तो उनका पुरुषार्थ और ही तीखा हो जाता है. ఎప్పుడు మాయ ఎక్కువ విఘ్నాలు వేస్తుందో వారి పురుషార్థం ఇంకా తీక్షణం అయిపోతుంది. మన सामना करने की उनमें ताकत जास्ती. అంటే వారిలో ఎదుర్కొనే శక్తి ఎక్కువ. तो बताया कि बनी बनाई बन रही, अब कछु बननी ना. అయితే చెప్పారు తయారు చేయబడినా ఇంకెప్పుడు తయారవటానికి ఏమీ లేనిది. इसका उल्टा अर्थ नहीं उठाना है कि हम पुरुषार्थ ही क्यों करें. దీనికి వ్యతిరేక అర్థం తీసుకోరాదు మేము పురుషార్థం ఎందుకు చేయాలని. जो अच्छे अच्छे बच्चे हैं उनको फॉलो करना चाहिए, पुरुषार्थियों को फॉलो करना चाहिए. మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని ఫాలో చేయాలి, పురుషార్థీలను ఫాలో చేయాలి. डल हेडेड को थोड़े फॉलो करना चाहिए. जो पुरुषार्थ में पीछे हैं, दूसरों को पीछे गिराने वाले हैं, उनको फॉलो नहीं करना. డల్ హెడెడ్స్ని ఏమైనా ఫాలో చేయాలా ఏమిటి? పురుషార్థంలో ఎవరు వెనుక ఉంటారో, ఇతరుల్ని వెనుకకు దించేస్తారో వారిని ఫాలో చేయరాదు. तो बाप एक ही बार आकर के समझाते हैं. తండ్రి ఒక్కసారే వచ్చి అర్థం చేయిస్తారు. कब? ब्रह्मा के मुख से समझाते नहीं है. ఎప్పుడు? బ్రహ్మ నోటి ద్వారా, బ్రహ్మ ముఖం ద్వారా అర్థం చేయించరు. उनके मुख से तो वेदवाणी का उच्चारण किया. వారి ముఖం ద్వారా వేదవాణిని ఉచ్చారణ చేశారు. उस वेदवाणी की समझानी जो दूसरी मूर्ति प्रत्यक्ष होती है उसके द्वारा टीचर के रूप में देते हैं. రెండో మూర్తి ఏదైతే ప్రత్యక్షం అవుతుందో వారి ద్వారా టీచర్ రూపంలో ఆ వేదవాణి యొక్క అర్థాన్ని ఇస్తారు. जैसे प्राइमरी स्कूल में तुलसीदास के दोहे कवित्त, सूरदास के दोहे, सूरदास के पद रटाए जाते हैं. ఎలాగైతే ప్రైమరీ స్కూల్లో తులసీదాస్ యొక్క పద్యాలు కవితలు, సూర్దాస్ యొక్క పద్యాలు కంఠస్థ పట్టిస్తారో बच्चे रट लेते हैं लेकिन उनके गोयात को नहीं जाते. పిల్లలు కంఠస్థ పెడతారు కానీ దాని లోతుని తెలుసుకోరు. ऐसे ही ब्रह्मा के द्वारा जो बेसिक नॉलेज दी गई, उस बेसिक नॉलेज के जो दिए हुए महावाक्य हैं, उन महावाक्यों की गोयात को बच्चे नहीं जान सकते. అలాగే బ్రహ్మ ద్వారా బేసిక్ నాలెడ్జ్ ఏదైతే ఇచ్చారో
ఆ బేసిక్ జ్ఞానం ఇచ్చేటువంటి మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ మహావాక్యాల లోతుని పిల్లలు తెలుసుకోలేకపోయారు. खुद ब्रह्मा ही नहीं जान सके। స్వయం బ్రహ్మే తెలుసుకోలేకపోయారు. अगर जान सके होते तो उनकी बुद्धि में आता कि विनाश ज्वाला रुद्र ज्ञान यज्ञ कुंड से प्रज्वलित हुई। ఒకవేళ తెలుసుకుని ఉండి ఉంటే వారి బుద్ధులకు వచ్చి ఉండేది వినాశ జ్వాల రుద్రజ్ఞాన యజ్ఞకుండం నుండి ప్రజ్వలితమైందని. तो 10 वर्ष में यज्ञ कुंड से जब विनाश ज्वाला निकलेगी तो यज्ञ कुंड के आसपास बैठने वाले ब्राह्मणों को सेक लगेगा या दुनिया वालों को सेक लगेगा। 10 సంవత్సరాల్లో యజ్ఞకుండం నుండి వినాశ జ్వాల ఎప్పుడు వచ్చిందో అప్పుడు యజ్ఞకుండం దగ్గర కూర్చున్న బ్రాహ్మణులకి సెగ తగులుతుందా లేక ప్రపంచపు వాళ్లకు సెగ తగులుతుందా? पहले तो ब्राह्मणों को सेक लगेगा, जो कच्चे पक्के ब्राह्मण हैं उनके बाद खड़े होंगे। బ్రాహ్మణులకి మొదట సెగ తగులుతుంది, పచ్చిగా పండిన బ్రాహ్మణులు లేచి పారిపోతారు. तो ऐसे ही हुआ। सन 76 में दूसरी मूर्ति जब प्रत्यक्ष होती है जो विनाश के कार्य के लिए निमित्त है, ब्राह्मणों की दुनिया में 2 फाटे हो जाते हैं, 2 वर्ग हो जाते हैं। అలాగే అయింది 76వ సంవత్సరంలో. ఎప్పుడు రెండో మూర్తి ప్రత్యక్షం అవుతారో వారు వినాశ కార్యంలో నిమిత్తం అవుతారు. బ్రాహ్మణుల ప్రపంచంలో 2 వర్గాలు అవుతాయి. वो स्वयं आकर के 2 वर्ग नहीं करती। जो कमजोर तबक्का है और ज्यादा विस्तार में फैला हुआ तबक्का है वो ऐसा कार्य करता है। స్వయం వారు వచ్చి 2 వర్గాల్ని చెయ్యరు. ఎవరు బలహీన తరగతి వాళ్ళు ఉన్నారో మరియు ఎక్కువ విస్తారంలో వ్యాపించి ఉన్న తరగతి వాళ్ళు ఉన్నారో వారు అలాంటి కార్యం చేస్తారు. विस्तार में ज्यादा ताकत होती है या सार में ज्यादा ताकत होती है? విస్తారంలో ఎక్కువ శక్తి ఉంటుందా లేక సారంలో ఎక్కువ శక్తి ఉంటుందా? 5 पांडवों में ज्यादा ताकत थी या 100 कौरवों में ज्यादा ताकत थी? ఎక్కువ శక్తి పంచ పాండవుల్లో ఉండేదా లేక 100 కౌరవుల్లో ఎక్కువ శక్తి ఉండేదా? 5 पांडवों में ज्यादा ताकत, क्योंकि पांडवों को डायरेक्ट परमात्मा बाप मिलता है। పంచ పాండవుల్లో ఎక్కువ శక్తి ఉండేది, ఎందుకనగా పాండవులకి డైరెక్ట్ పరమాత్మ తండ్రి లభించారు. कौरव और कौरवों का जो सरपरस्त दुर्योधन था उसने भगवान से क्या मांगा? కౌరవులు మరియు కౌరవులకి ఎవరైతే సంరక్షకుడు దుర్యోధనుడు ఉండేవాడో వాడు భగవంతుణ్ణి ఏమిటడిగాడు? अपनी सारी सेना दे दो, सारी धन संपत्ति दे दो, जो कुछ भी है वो सब हमें दे दो। మొత్తం మీ సేనని ఇచ్చేయండి, మొత్తం ధన సంపత్తిని ఇచ్చేయండి, ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు ఇచ్చేయండి. और अर्जुन ने क्या मांगा? हमें कुछ नहीं चाहिए, हमारे साथ सिर्फ आप रहिए, ना हमें आपकी धन संपत्ति चाहिए, न मान मर्तबा चाहिए, न दुनिया के बड़े बड़े लोग हमारे तरफ हो जाएं, ये हमें चाहिए, सिर्फ आप हमारी साथ रहिए। అర్జునుడు ఏమిటడిగారు? మాకేమిటి వద్దు, మా జతలో కేవలం మీరుండండి, మాకు మీ ధన సంపత్తి వద్దు, గౌరవ మర్యాదలు వద్దు, ప్రపంచపు గొప్ప గొప్పవారు మా వైపు అయిపోవాలనేది మాకు వద్దు అని, కేవలం మీరు మా జతలో ఉండండి. तो आप भगवान जिसके साथ है उसके साथ तो सब कुछ हो ही जाएगा। భగవంతుడు ఇప్పుడు ఎవరి జతలో ఉంటారో వారి జతలో అన్నీ ఉండనే ఉంటాయి. देवान में रोमा हुआ व्यक्ति है वो देवान की चीजें मांगता है, तो यही यज्ञ में होता है। దేహామానంలో రమించే వ్యక్తి దేహామానపు వస్తువులే అడుగుతారు. అయితే ఇదే యజ్ఞంలో అవుతుంది. क्या होता है यज्ञ में? जो चाहते थे कि हमें इसी दुनिया में बादशाही मिल जाए, ఏమిటవుతుంది? యజ్ఞంలో ఎవరైతే కోరుకుంటారో మాకు బాదుషాయి లభించాలని, बाबा ने तो बोला है मुरली में, तुम बच्चों को भविष्य 21 जन्मों की बादशाही देता हूँ। బాబా అయితే మురళీలో అన్నారు, పిల్లలైన మీకు భవిష్యత్తు 21 జన్మలకి చక్రవర్తిత్వం ఇస్తానని. क्या? इस जन्म के लिए नहीं कहा,
इस जन्म में तो तुम्हें वही प्राप्ति होगी जो पूर्व जन्म में तुमने किया है, उसके रिजल्ट में तुमको मिलेगा। ఈ జన్మ కొరకు అనలేదు, ఈ జన్మలోనైతే మీరు పూర్వజన్మలో ఏదైతే చేశారో అదే ప్రాప్తవుతుంది, దాని రిజల్ట్లో మీకు లభిస్తుంది. इस जन्म की प्राप्ति करना ईश्वरीय ज्ञान से, ये तो अज्ञानता है। ఈశ్వరీయ జ్ఞానంతో ఈ జన్మలో ప్రాప్తి చేసుకోవటం ఇది అజ్ఞానత. कोई कोई ऐसे होते हैं, भगवान आया हुआ है तो हमारी बिगड़ी हुई जो जिंदगी है वो सुधार दे, हमारी बीमारी ठीक कर दे। ఇలా కొందరు కొందరు ఉంటారు, భగవంతుడు వచ్చారు, మాది ఏదైతే పాడైపోయిన జీవితం ఉందో దాన్ని మార్చేయాలి, మా ఆరోగ్యాన్ని సరిచేయాలని तो लौकिक बातें मांगते रहते हैं। లౌకిక విషయాల్నే అడుగుతూ ఉంటారు. ये लौकिक बातें जो लौकिक प्राप्तियां हैं, इस जन्म की प्राप्तियां हैं, वो भगवान के ज्ञान से नहीं मिलती है। ఏవైతే ఈ జన్మ యొక్క లౌకిక ప్రాప్తులు ఉన్నాయో అవి భగవంతుడి జ్ఞానం ద్వారా లభించు. भगवान तो आत्मा की प्राप्ति आकर के देता है, భగవంతుడు వచ్చి ఆత్మకి ప్రాప్తినిస్తారు. और आत्मा का कनेक्शन भविष्य के जन्मों से है या इस जन्म से? भविष्य के जन्मों से। ఆత్మ యొక్క కనెక్షను భవిష్యత్తు జన్మలతోనా లేక ఈ జన్మతోనా? భవిష్యత్తు జన్మలతో ఉంది. भविष्य में जो हमें 84 जन्म प्राप्त होने हैं, उनमें से जो पहले 21 जन्म है सत्युग त्रेता के, उनकी प्रारब्ध डायरेक्ट भगवान से मिलती है। భవిష్యత్తులో మనకి 84 జన్మల ప్రాప్తి ఏదైతే అవ్వాల్సి ఉందో దాని నుండి సత్యుగం త్రేతాల మొదటి 21 జన్మల వాటి ప్రాలబ్ధం డైరెక్ట్ భగవంతుడి నుండి లభిస్తుంది. और वो प्रारब्ध पाने के लिए पुरुषार्थी जीवन में जो आत्मा पुरुषार्थ करने के संस्कार अपने अंदर भरती है, वो संस्कार 21 जन्मों के बाद काम में आते हैं। మరియు ఆ ప్రాలబ్ధాన్ని పొందటానికి పురుషార్థి జీవితంలో ఏ ఆత్మలు తమ లోపల పురుషార్థం చేసే సంస్కారాన్ని నింపుకుంటాయో ఆ సంస్కారం 21 జన్మల తరువాత పనికి వస్తుంది. क्या क्या समझ में आया? ఏమిటి అర్థమైంది? जो यहाँ जितना तीव्र पुरुषार्थी बनने का अपने अंदर संस्कार धारण करेगा, ఇక్కడ ఎవరు ఎంతగా తీవ్ర పురుషార్థం చేసే తమ లోపల సంస్కారాన్ని ధారణ చేస్తారో तन से, मन से, धन से, समय से, संपर्क से, संबंधियों की बाजी लगा के जितना तीव्र पुरुषार्थ यहाँ करने का मादा पैदा कर लेगा अपने अंदर, తనువుతో ధనువుతో మనసుతో సమయంతో సంపర్కంతో సంబంధాల పనాన్ని పెట్టి ఇక్కడ ఎంత తీవ్ర పురుషార్థం చెయ్యాలని తమ లోపల యోగ్యతను పుట్టిస్తారో वो वहाँ 63 जन्मों में भी वो मादा उसका कायम बना है। 63 జన్మల్లో కూడా వారి యోగ్యత అక్కడ స్థిరమై ఉంటుంది. जैसे बाबर हुआ, सिपाही था साधारण, ఎలాగైతే బాబర్ అయ్యారో సాధారణ సిపాయి, और सिपाही से क्या बन गया? एक ही जन्म में क्या बन गया? भारत का सम्राट बन करके बैठ गया। ఒక్క జన్మలోనే సిపాయి నుండి ఏమయ్యారు? భారత్కి సామ్రాట్ అయి కూర్చున్నారు. तो ये इतना पुरुषार्थ करने का जो मात्रा है वो कहाँ से उसने लिया? किस जन्म में लिया? किसी संगम में लिया। ఇంత పురుషార్థం చేసే యోగ్యత వారు ఎక్కడి నుండి తీసుకున్నారు? ఏ జన్మలో తీసుకున్నారు? ఈ సంగమయుగంలోనే తీసుకున్నారు. तो अभी अनेक जन्मों के संस्कार भरने का समय चल रहा है। ఇప్పుడు అనేక జన్మల యొక్క సంస్కారాలను నింపుకునే సమయం నడుస్తూ ఉంది. ये समय बहुत वैल्यूबल है। ఈ సమయం చాలా విలువైనది. इसमें ये चिंता करना कि हम इसी इसी ईश्वरीय ज्ञान में लगे रहेंगे तो हमारा पेट कहाँ से भरेगा? మాకు ఈ ఈశ్వరీయ జ్ఞానంలో ఉండటం వల్ల మా పొట్ట ఎలా నిండుతుంది అని ఈ చింత చెయ్యాలా? बाल बच्चों का पेट कहाँ से भरेगा? अरे बाल बच्चों को भी उसी ईश्वरीय सेवा में लगाओ। పిల్లల పొట్ట ఎలా నిండుతుంది అని? అరే పిల్లల్ని కూడా ఈ ఈశ్వరీయ సేవలో పెట్టండి. बाल बच्चे भी उसी ईश्वरीय सेवा में लगेंगे, पत्नी भी उसी ईश्वरीय सेवा में लगेगी, तो बाप तो गारंटी देते हैं। क्या गारंटी देते हैं?
कि मेरे बच्चे भूख नहीं मर सकते। పిల్లలు ఈ ఈశ్వరీ సేవలో ఉంటే, భార్య కూడా ఆ ఈశ్వరీ సేవలోనే ఉంటే తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు, నా పిల్లలు ఆకలితో చనిపోరని. दुनिया में लखपति, करोड़पति, अरबपति भूख मरेंगे, लेकिन मेरी सेवा में रहने वाले बच्चे भूख नहीं मर सकते। ప్రపంచంలో లక్షాధికారులు, కోట్లాధికారులు, అరప్పతులు ఆకలితో మరణిస్తారు, కానీ నా సేవలో ఉండే పిల్లలు ఆకలితో మరణించలేరు. फिर तो घबराने की कोई बात ही नहीं, बाबा तो गारंटी दे रहा है। దీనికి భయపడే విషయం ఏమీ లేదు, తండ్రి అయితే గ్యారంటీ ఇస్తున్నారు. फिर भी एक जन्म की प्राप्ति के लिए कितना माथा मारी, అయినా కూడా ఒక్క జన్మ ప్రాప్తి కొరకు ఎంతగా తలకొట్టుకుంటున్నారు. बच्चों का जब ये हाल है तो दूसरों का क्या हाल होगा। ఎప్పుడు పిల్లలదే ఈ పరిస్థితి అవుతుందో మరి రెండో వారి పరిస్థితి ఏమవుతుంది? जिन्होंने डायरेक्ट ज्ञान लिया हुआ है परमात्मा से, उनकी स्थिति तो बहुत ऊंची होनी चाहिए। పరమాత్మతో ఎవరు డైరెక్ట్ జ్ఞానం తీసుకుని ఉన్నారో వారి స్థితి అయితే చాలా ఉన్నతంగా ఉండాలి. भगवान बाप तो कहते हैं मेरे से एक अक्षर भी डायरेक्ट सन्मुख आकर के सुन लिया, భగవంతుడు తండ్రి అంటున్నారు, డైరెక్ట్ సన్ముఖంలో వచ్చి నా నుండి ఒక్క అక్షరం కూడా విన్నా, एक शब्द भी, एक वाक्य भी सुन लिया तो वो व्यर्थ नहीं जाएगा, वो स्वर्ग में आ जाएगा। एक वाक्य सुनने वाला भी स्वर्ग में आ जाएगा अगर मुझसे डायरेक्ट सन्मुख आकर सुन ले तो। ఒక శబ్దం కూడా ఒక వాక్యం కూడా విన్నా అది వ్యర్థంగా పోదు, వారు స్వర్గంలోకి వచ్చేస్తారు ఒకవేళ సన్ముఖంలో వచ్చి వింటే. और अगर पुरुषार्थ करे, रेगुलरिटी धारण कर ले तो ऊंच पद पा सकते हैं। మరియు పురుషార్థం ఒకవేళ చేస్తూ ఉంటే, రెగ్యులారిటీ ధారణ చేస్తే ఉన్నత పదవి పొందగలరు. पद भी बता दिए, ऊंचे ऊंचे पद है एक, పదవి కూడా చెప్పారు, ఒక్కటి ఉన్నత పదవి. कौन सा? विश्व के मालिक बनने का। वो तो टू लेट की बात हो गई। ఏమిటది? విశ్వానికి మాలికుడిగా అవటం, కానీ అదైతే టూ లేట్ విషయం అయిపోయింది. है वो जो है वो तो डिक्लेरेशन हो गया। कब हो गया? అదైతే డిక్లరేషన్ అయిపోయింది. ఎప్పుడైంది? मुरली में ही उसका डिक्लेरेशन कर दिया। लक्ष्मी नारायण का जन्म कब हुआ? आज से 10 वर्ष कम 5000 वर्ष हुए। మురళిలో దాని డిక్లరేషన్ చేసేశారు. ఈ లక్ష్మీనారాయణ జన్మ ఎప్పుడైంది? ఈనాటి నుండి 10 సంవత్సరాలు తక్కువ 5000 సంవత్సరాలు అయిందని. 66 की वाणी है तो 76 आता है। 76 में लक्ष्मी नारायण का जन्म हो गया। ఇది 66 యొక్క వాణి అయితే 76 వస్తుంది. 76వ సంవత్సరంలో లక్ష్మీనారాయణ జన్మ అయింది. क्या जन्म हो गया? या बच्चे के रूप में जन्म हो गया? हैं? बच्चे के रूप में जन्म होने की बात यहाँ नहीं है। పిల్లల రూపంలో జన్మ అయిందా ఏమిటి? పిల్లల రూపంలో జన్మ తీసుకునే విషయం ఇక్కడిది కాదు. यहाँ तो दिव्य जन्म की बात है। दिव्य जन्म होता है निश्चय बुद्धि के आधार पर। ఇదైతే దివ్య జన్మ విషయం. నిశ్చయ బుద్ధి ఆధారంగా దివ్య జన్మ ఉంటుంది. जो आत्माएं जिस समय निश्चय बुद्धि हो जाती है तो निश्चय बुद्धि विजय थी। ఆత్మలు ఏ సమయంలో ఎవరు నిశ్చయ బుద్ధి అవుతారో అయితే నిశ్చయ బుద్ధి విజయతే. वो अपने पद के ऊपर विजय प्राप्त कर लेती है। వారు తమ పదవి మీద విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. आप वो चाहे विश्व के मालिक का पद हो, चाहे वो 8 का पद हो, ఇప్పుడది విశ్వమాలిక పదవి అవ్వని లేదంటే 8 మంది యొక్క పదవి అవ్వని, चाहे वो 108 का पद हो, चाहे ब्रह्मा की भुजाएं 1008 गाई हुई हैं उनका पद हो, లేదంటే 108 యొక్క పదవి అవ్వని, లేదంటే బ్రహ్మ యొక్క 1000 భుజాలకి గాయన ఉందో వారి పదవి అవ్వని, और चाहे 16108 जो राजघराने में आने वाली आत्माएं हैं, 16000 जो प्रिंस प्रिंसेस बनकर के रह जाती हैं